రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జిల్లేలగూడలో జరిగినటువంటి భార్య హత్య కేసు, భార్యని చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ శరీరాన్ని కోసి 2 మటన్ కోసే కత్తితో ఎముకల్ని శరీరాన్ని వేరు చేసి కుక్కర్లో ఆ మెత్తన మాంసాన్ని ఉడకబెట్టి ఆ తర్వాత ఆ ఎముకల్ని పొడి చేసి వాటిని కూడా బూడిద చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి చెరువులో పడేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఒక మాజీ ఆర్మీ జవాన్ గురుమూర్తి, ఇక భార్య మాధవి, వెంకట మాధవి, వీళ్ళిద్దరూ కూడా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వారు. ఇక్కడ ఆర్మీ ఆఫీసర్గా రిటైర్ అయిపోయిన తర్వాత, జవాన్గా రిటైర్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు ఆయన, అది కూడా గవర్నమెంట్ తరపు నుంచే. అతను ఇప్పుడు చంపేశాడు, మర్డర్ అయితే ఒప్పుకున్నాడు, చంపేశానని ఒప్పుకున్నాడు. సీసీ కెమెరాల ద్వారా అయితే పోలీసులు మరి భార్య బయటికి రావడం లేదు కదా, మరి నువ్వే బయటికి రావడం లోపలికి వెళ్ళడం జరిగింది అని మొత్తానికి మనోడిని కూపీ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. చంపేశాడు, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడు. కానీ ఇప్పుడు పోలీసులకి ఏంటంటే తను చంపేసినట్లుగా ఆధారం లేదు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు నన్ను బలవంతంగా పోలీసులు ఇరికిస్తున్నారు, నేను చంపలేదు అని ఒక మాట అన్నాడంటే పోలీసుల దగ్గర సాక్ష్యాధారం లేదు. ఒకవేళ అతను ఒప్పుకున్నా సరే కోర్టుకి సాక్ష్యాధారాలు చూపించాలి. ఎందుకంటే ఈ బాధితుడి తరపు నుంచి లాయర్ వాదించేటప్పుడు కోర్టుకి కేసు అది సాక్ష్యాధారాలు కావాలి. ఆ సాక్ష్యాధారాల కోసం అయితే పోలీసులు వెతుకుతున్నారు, కానీ సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఈ ఆర్మీలో పనిచేయడం వల్ల ఇతడికి అన్ని విషయాలు తెలుసు, ఎలా మాయం చేయాలి సాక్ష్యాలు. నేను ఇప్పుడు ఇదే ఆమె పాలిటీ శాపమైంది. అయితే దీని వెనకాల ఇంకోటి ఏంటంటే ఆమెపై కొన్ని రోజులుగా అనుమానం పడ్డాడు. ఒక మనిషిని అంత దారుణంగా చంపడానికి ఏ వ్యక్తికి ఒక కారణం అయితే ఉండకుండా చేయడు. ఆవిడ్ని ఎప్పటి నుంచో అనుమానిస్తున్నాడట. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మొన్న పిల్లలు సంక్రాంతికి వెళ్ళిన తర్వాత వీళ్ళు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి కూడా వెళ్ళారంట. సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ గొడవలన్నీ జరిగాయి. అయితే తనని కోపగించినప్పుడు, ఇలాగ అనుమానించినప్పుడు ఆ మాట పెరిగి పిల్లలను వెళ్ళి తీసుకురా, కాదు నువ్వే వెళ్ళి తీసుకురా అంటూ ఒకరికొకరు గొడవ పెంచుకుంటూ ఆమె ఆ తాలిబొట్టు తీసి అతని ముఖానికైతే కొట్టిందట. ఆ కోపం తట్టుకోలేక ఆవిడ్ని కొట్టాను, తనను కొట్టాను, ఆమె స్పృహ కోల్పోయింది, చనిపోయింది. తర్వాత నేను ఇలాగ ముక్కలు చేసేసి కుక్కర్లో ఉడికించి ఆ ఎముకలు కూడా బూడిద చేసి చెరువులో పడేసానని చెప్తున్నాడు. వినడానికే మనకి జుగుప్సాకరంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ చెరువులో వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ఆనవాళ్ళు దొరకడం లేదు. మరి చేపలు తినేసాయా లేకపోతే కొట్టుకుపోయాయా ఏమనేది తెలియదు. బూడిద చెరువులో కలిసిపోయింది. ఇంట్లో బ్లడ్, కానీ కత్తికి ఉన్నటువంటి చిన్న మొక్క ఏది కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా సాక్ష్యాలన్నీ మాయం చేసేటండి ఇప్పుడు ఆ గురుమూర్తి. ఎంత దారుణం అంటే సాక్ష్యాలు లేవు. కనీసం ఇప్పుడు ఆ కూతురికి అంత్యక్రియలు చేద్దామన్నా కూడా తల్లిదండ్రులకి ఏమి మిగల్చకుండా చేశాడు. మరి ఆ జుట్టు ఏం చేశాడో తెలియదు, కాల్చేసి ఉంటాడు ఆ జుట్టుని.